హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? హాయ్ ఫ్రెండ్స్, మేమందరం తిరుపతి తిరుమల సేవకు వచ్చాము. ఒక్కొక్కళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో మీకు వీడియోలో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా 5 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఫస్ట్ టైం తిరుపతి రావడం. ఓకే, మళ్ళీ చెప్పు. అందరికీ ధన్యవాదాలు. చాలా హ్యాపీగా ఉంది. తిరుపతి రాబట్టి 3సారి ఇది చాలా బాగుంది. సేవకు వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా బాగుందండి. చాలా ఫీల్ అయ్యాను, బాగా ఫీల్ అయ్యాను. ఆనందంగా ఉంది. ఈ రోజుకి 4 రోజులు ఇక్కడికి రావాలని చాలా కోరికగా ఉంది. నేను ఎన్నిసార్లు అనుకున్నా కానీ ఇక్కడికి రాలేకపోయా. కానీ అనుకోకుండా నాకు ఈ అవకాశం దేవుడు చేసుకోవడం కోసం నేను ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందం, సంతోషంగా ఫీల్ అవుతున్నాయి. ఇదే ఫస్ట్ టైం పెట్టుకోకుండా వచ్చినందుకు ఆ దేవుడు మాకు మంచి అవకాశం ఇచ్చినందుకు మా జన్మ ధన్యమైపోయింది. మా సేవ వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మా టీం అందరూ చాలా మంచిగా బాగున్నారు. మంచిగా అందరం అక్క చెల్లెల్లాగా ఒక ఇంట్లో పిల్లల్లాగా హాయిగా ఉన్నాము. హ్యాపీగా జర్నీ చేసుకుని వస్తాము. హ్యాపీ, చాలా బాగా. ఇదే టైం మళ్ళీ మాకు అవకాశం ఇస్తే దేవుడు మళ్ళీ ఇదే టైం ఇదే టీం అందరూ సంతోషంగా ఉంది. ఇలాంటి అవకాశం మళ్ళీ 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 రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేవుడి దర్శనం బ్రహ్మాండంగా అవుతుంది. సేవ కూడా బాగా ఇబ్బందులు లేవు, బ్రహ్మాండంగా ఉంది. హాయ్ అండి, నేనైతే చాలా నాటి కళ. హాయ్ అండి, నేనైతే తిరుపతి సేవకు వస్తానని కళలో కూడా ఊహించుకోలేదు. కానీ తిరుపతి సేవ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. అది నా డ్రీము. అది నా ఫ్రెండ్ వల్ల నాకు నెరవేరినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మేము వచ్చినందుకు స్వామివారి సన్నిధిలో కూడా మాకు టెంపుల్ డ్యూటీ పడింది. వారాహ స్వామి కాడ కూడా మాకు టెంపుల్ డ్యూటీ పడింది సార్. అసలు చాలా అంటే పడింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. నిజం చెప్పండి, హ్యాపీనెస్లో మాటలు కూడా నాకు రావట్లేదు. చెప్పు. ఓకే ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ చేసే ఈ వీడియోస్కి మీ సపోర్ట్ ఉండాలి. వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఆన్ చేసా, చెప్పు చెప్పు. ఆన్ చేసా. సో సేవ దర్శనానికి ఫస్ట్ టైం రావడం జరిగింది. సో చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఫస్ట్ టైం రావడం వల్ల చాలా బాగా ఉంది. సేవ చేసుకోవడం. చూసారు కదండి, మేమైతే 9 మంది వెళ్ళాము. అసలు ఆ శ్రీవారి సేవ దొరకడమే ఒక అదృష్టం. మేము 7 రోజుల కొండపైన ఉండి ఆ దేవుడికి సేవ చేసుకోవడం అనేది మాకు చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం మేమందరం. సో దానికి తోడు మాకు 2 సార్లు టెంపుల్ డ్యూటీ వేశారు. అది ఇంకా లక్ అనమాట. ఆ 7 రోజులు కూడా మాకు ఏ ఇబ్బంది రాలేదు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరు చాలా బాగా మాట్లాడుతున్నారు. అసలు ఆ శ్రీవారి సేవ దొరకడమే ఒక అదృష్టం. ఇలాంటి అవకాశం నాకు మళ్ళీ మళ్ళీ రావాలి అని నేనైతే ఎక్కువగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.